బెట్టింగ్ గేమింగ్ యాప్స్ కేసులో స్పీడ్ పెంచింది సిఐడి. సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వరుసగా విచారిస్తున్నాయి. 29 మందిపై కేసులు నమోదు చేసిన సిఐడి ఒక్కొక్కరిని పిలిచి కూపీ లాగుతుంది. తాజాగా మంచు లక్ష్మితో పాటు రీతూ చౌదరి, భయ్యా సన్నీ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. డబ్బులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిన స్టార్స్ అంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే పలు కేసులు నమోదై కొందరు ఈడీ విచారణ ఎదుర్కొన్న వాళ్లు కొందరైతే మరోసారి కేసులు నమోదై సిఐడి విచారణకు క్యూ కడుతున్నారు మరికొందరు నటులు, సెలబ్రిటీలు. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన 29 మంది సెలబ్రిటీలని గుర్తించిన సిఐడి సిట్ వాళ్లందరినీ విచారిస్తోంది. ఇప్పటికే హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి విచారణను ఎదుర్కోగా తాజాగా మంచు లక్ష్మి, రీతూ చౌదరి, భయ్యా సన్నీని సిఐడి అధికారులు విచారించారు. 2 గంటల పాటు మంచు లక్ష్మి విచారించిన సిఐడి పూర్తి ఆధారాలు సేకరించారు. బెట్టింగ్ యాప్ అప్రోచ్ ఎలా జరిగింది, ఎంత ఒప్పందం చేసుకున్నారు, ఎంత డబ్బులను ఏ రూపంలో తీసుకున్నారు, వాటికి సంబంధించిన స్టేట్మెంట్ వివరాలను సేకరించారు. రీతూ చౌదరి, భయ్యా సన్నీని కూడా 2 గంటల పాటు విచారించారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా వచ్చిన డబ్బులను ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారో కూపీలాగారు. బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంతు, టేస్టీ తేజతో పాటు హర్ష సాయి, యాంకర్లు శ్యామల, విష్ణుప్రియ కూడా విచారణకు హాజరయ్యారు. యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి కూడా సిఐడి విచారణను ఎదుర్కొన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ జీత్విన్ బెట్టింగ్ యాప్ కు ప్రమోట్ చేయగా, యాంకర్ శ్రీముఖి M88 అనే బెట్టింగ్ యాప్ కు ప్రమోట్ చేసింది. అమృత చౌదరి యోలో 24/7 ఫెయిర్ ప్లే అనే బెట్టింగ్, గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసింది. ఈ ముగ్గురిని ఒకే రోజు విచారించిన సిఐడి అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. హర్ష సాయి విషయంలో సిఐడి అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పంజాగుట్ట పిఎస్లో నమోదైన బెట్టింగ్ యాప్ కేసు విచారణకు కూడా హర్షసాయి డుమ్మా కొట్టాడు. కేసు నమోదవగానే విదేశాలకు పారిపోయాడు. తాజాగా నోటీసులు పంపిన సిఐడి అధికారులు విచారణకు తప్పనిసరిగా హాజరవ్వాలని, లేకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో సిఐడి విచారణకు వచ్చిన హర్షసాయిని 4 గంటల పాటు విచారించారు సిఐడి అధికారులు. కేసు నమోదైన 29 మందిలో ఇప్పటికే 25 మందికి పైగా సిఐడి విచారణ ఎదుర్కొన్నారు. సిఐడి ఇచ్చిన తేదీల ఆధారంగా ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు.